ఈ ప్రాంతంలోనే ఈ ప్రాంతంలోనే ఒక భూమి గురించి పెద్ద ఆందోళన జరిగింది. కొడంగల్ దొరల భూములు ఉన్నాయి ఇక్కడ. నేను అడ్రస్లతో సహా చెబుతున్నా, ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ భూములు ఆక్రమించండి, మీ ఫ్యాక్టరీలకు సరిపోయినంత భూమి రెడీగా ఉంది. కొడంగల్ దొరల భూములు. అక్కడ గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయిన పెద్ద భూస్వామి 1156 ఎకరాలు ఉంది. 1156 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఆయన తాతగారి సొత్తు కాదు, అది సీలింగ్ ల్యాండ్. చట్ట ప్రకారం ప్రజలకు రావాల్సిన భూమి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన భూమి. చట్ట ప్రకారం సీలింగ్ భూమిగా డిక్లేర్ అయిన భూమి రెడీగా 1150 ఎకరాలు ఉంటే ఈ ప్రభుత్వం గుడ్డి గుర్రానికి పళ్ళు దోవుతుందా? అది ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు అనొచ్చు, నాకు తెలియదు అనొచ్చు. తెలియదు కాదు, ఆయనకు తెలుసు. ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. ఇక్కడ వెంకటరాములు గారు ఉన్నాడు, మా జిల్లా పార్టీ నాయకుడు. ఈ వెంకటరాములు గారు ఆ కేసులో ఉన్నాడు ఇప్పటికీ. ఆ 1150 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఆక్రమించాలని చెప్పి కేసులు జరిగితే దాంట్లో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నాడు, మా వెంకటరాములు పాల్గొన్నాడు, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు, ఈ ఎర్ర జెండాల కార్యకర్తలందరూ పాల్గొన్నారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఆనాడు సీఎంగా లేని ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేశాడు? ఈ 1150 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలి, దీన్ని పేదలకు పంచాలని చెప్పి డిమాండ్ చేశాడు. రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నా, మీరు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ మీరే చేసిన భూమి రెడీగా ఉంది, స్వాధీనం చేసుకోండి. చేసుకొని అక్కడ ఫ్యాక్టరీ కట్టండి. మీతో పాటు శంకుస్థాపనకి, ప్రారంభోత్సవాలకి, రిబ్బన్లు కట్ చేయడానికి